గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం పాలిసెట్ త్వరలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దానికోసం మనం కాన్సెప్ట్స్ ఫిజిక్స్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా త్వరగా రివ్యూ చేసుకుందాం. త్వరగా రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి లెసన్స్ బాగా స్పీడ్గా కంప్లీట్ చేసుకుందాం. ఈ వీడియోస్ మనం రెండు రకాలుగా చేస్తున్నాం. మొదటిది వచ్చేసి మొత్తం లెసన్ యొక్క థియరిటికల్ పార్ట్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, థియరీ అనే ప్రాబ్లం. సెకండ్ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ అయిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ న్యూ క్వశ్చన్స్ వాటి మనం సొల్యూషన్స్ అని చూద్దాం. మరి ఫస్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే లెసన్లో ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్స్ ఒక త్వరగా క్విక్ రివ్యూ చూసుకుందాం. మన హీట్లో ఉన్న ఫస్ట్ టాపిక్స్లో మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ హీట్ టెంపరేచర్ గురించి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్, హీట్ టెంపరేచర్ గురించి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే దీంట్లో మనకు కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ, స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్, యూనిట్స్, అదే దానికి అప్లికేషన్స్. ఆ తర్వాత మెథడ్ ఆఫ్ మిక్చర్స్. మిక్చర్స్ మన థర్మల్ కాంటాక్ట్లో తెచ్చినప్పుడు ఎలా జరుగుతాయని మెథడ్ ఆఫ్ మిక్చర్స్. నెక్స్ట్ వన్ ఫేజ్ చేంజ్. Phase change includes boiling, melting, freezing and condensation. All them. Phase change లో ఫస్ట్ melting, boiling or evaporation, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ condensation, freezing వస్తాయి. దీంట్లోనే డ్యూ అండ్ ఫాగ్ రెండు వస్తాయి. లాస్ట్ వన్ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ మనకు ఇక్కడ రాసిన లేటెంట్ హీట్ ఒక్కటే. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ బాయిలింగ్ అని సపరేట్గా మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనము హీట్ టెంపరేచర్ గురించి మాట్లాడదాం. హీట్ యూనిట్స్ ఫర్ హీట్. హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ సిజిఎస్ మెథడ్. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ calories. In SI system it is measured in joules. Joule, not joules, joule. సిజిఎస్ మెథడ్ లో వచ్చేసి ఉష్ణ హీట్ యూనిట్స్ వచ్చేసి కెలోరీ, ఎస్ఐ మెథడ్ లో జౌల్ వస్తుంది. ఒకవేళ ఎంకేఎస్ మెథడ్ యూజ్ చేస్తే, ఒక క్వశ్చన్ కొద్దిగా ట్విస్ట్ చేసి ఎంకేఎస్ మెథడ్ యూజ్ చేస్తే వాట్ ఆర్ ది యూనిట్స్? సిజిఎస్ అంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, అక్కడ మీటర్ కేజీ సెకండ్, అంటే 1000 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మరి ఎంకేఎస్ మెథడ్ లో వచ్చేసి కిలో కేలోరీస్ అని రాస్తాం. కిలో కేలోరీస్ మనం ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఒక ఎంకేఎస్ మెథడ్ అడిగినప్పుడు కిలో కేలోరీస్, ఇట్ ఈస్ మల్టిప్లైడ్ ఇన్ కిలో. నెక్స్ట్ 1 calorie is equal to 4.186 joules. 4.186 joules. మనం ఎప్పుడు చదివినా కూడా జౌల్స్ అని చదువుతాం, కెలోరీస్ అని చదువుతాం. చదువుతున్నప్పుడు మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై అంటే ప్లూరల్ ఫామ్ ఉపయోగిస్తాం. కానీ రిటర్న్ లో మాత్రం ఎప్పటికీ సింగులర్ గా రాయాలి. జౌల్స్, జీ అని రాయాలి, గ్రామ్స్ లేకుంటే మిల్లీ లీటర్స్ ఆర్ లీటర్, అంతేగాని ప్లూరల్ ఫామ్ ఎప్పటికీ కూడా యూనిట్స్ కు ఉపయోగించకూడదు. The units for heat is in CGS method it is measured in calories, in SI method it is measured in joules, in MKS method it is measured in kilocalories. 1 calorie is equal to 4.186 joules. What about temperature? First, what is heat? Heat is the total amount of the substance. Heat is considered as total amount of energy. Total amount of energy is known as heat energy. Total amount of internal energy it may be. Next, what about temperature? Temperature is the measure of coldness or hotness. Temperature. Is the measure of degree of coldness or hotness. It is called as temperature. It is only for conventional definition. For scientific definition, it is the average kinetic energy of the substance. For temperature ఎలా డిఫైన్ చేస్తుందా? కన్వెన్షనల్ సిస్టమ్ అంటే సంప్రదాయం అర్థం కావడానికి కేవలము డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆర్ హాట్నెస్ ఉపయోగిస్తాం. సైంటిఫిక్ గా ఒక సైంటిఫిక్ డెఫినేషన్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సబ్స్టెన్స్. హీట్ ఈస్ ద total amount of energy of substance.
Temperature is the average kinetic energy of the substance. Here remember, heat depends upon mass. As the mass increases, the heat gradually increases. But temperature do not depend upon the mass. Temperature never depend upon the mass. So heat may be changes by changing its mass, but the temperature remains constant for overall the mass. That's why heat and temperature are differ from each other. Temperature is the average kinetic energy of the substance. Temperature is measured in terms of Celsius, or degree Celsius and rastam, Fahrenheit degree Fahrenheit rastam, and Kelvin rastam degree and K and rastam, temperature K. Celsius to Fahrenheit matram degrees and measure chestam, Kelvin matram kevalamo Kelvin rastam. In higher classes it is denoted by the term capital T. Capital T means absolute temperature. మన ఇంట్రెస్ట్ టెస్ట్ రాస్తున్నప్పుడు కొంచెం 10th క్లాస్ స్టాండర్డ్ కంటే కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది కాబట్టి అబ్సల్యూట్ టెంపరేచర్ కూడా రాస్తాం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సిమిలర్. 10th క్లాస్ వరకు మాత్రమే దీన్ని కెల్విన్ స్కేల్ అన్నా, హైయర్ సెక్షన్స్ లో దీన్ని అబ్సల్యూట్ స్కేల్ అన్నా. ఎందుకు కెల్విన్ స్కేల్ అంటే ద అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ ఇస్ derived by scientist Kelvin. That's why it is named on his name. Absolute temperature or Kelvin. ఈ వీటికి మనము కన్వర్షన్స్ ఆలోచించాలి. అప్పుడప్పుడు క్వశ్చన్స్ లో మనకు కన్వర్షన్స్ ఇస్తాను. ఎలా నేర్చుకోవాలి? కన్వర్షన్స్ వచ్చేసి మనకు C/100 is equal to F minus 32/180. C/100 is equal to F minus 32/180. మనకు 10th క్లాస్ లో ఉన్నంతవరకు ఏముందంటే K is equal to degree Celsius plus 273 ఉంది. అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు K is equal to Celsius plus 273 ఉంది. ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినప్పుడు సెల్సియస్ ను ఫారెన్హీట్ లోకి మార్చడం కూడా నేర్చుకోవాలి. C/100 is equal to F minus 32/180 is equal to C plus 273. K is equal to C plus 273/100. Sorry. Is K minus 273/100. ఓకే, ఈక్వేషన్ లో మనకు వస్తుంది. ఇక్కడ K is equal to వచ్చింది. K is equal to C plus 273. దీని నుంచి C కనుక్కుంటే ఏమొస్తుంది? C is equal to K minus 273 వస్తుంది. K minus 273. ఫర్ సెల్సియస్ ను కెల్విన్ లోకి మార్చండి. These are the interconversions between Celsius, Fahrenheit and Kelvin. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే C into 9/5 is equal to F minus 32. C into 9/5 into F minus 32. డైరెక్ట్ ఈ ఫార్ములాగా మనం ఉపయోగించవచ్చు. మరి ఇక్కడ ఏమొస్తుంది? 180 అనేది ఇక్కడ ఈక్వల్ టు వచ్చి 180 పైకి వస్తుంది కాబట్టి 180 అంటే 9/5. C కు F కన్వర్షన్స్ ఏమున్నాయి? C into 9/5 is equal to F minus 32. ఇక్కడ మనకు కన్వర్షన్స్ వస్తాయి. ఇటువంటి కన్వర్షన్స్ మనము నేర్చుకోవాలి. ఆ తర్వాత ఒకసారి ఒక క్వశ్చన్ అడిగినాను, ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ లో గుర్తుంచుకున్నాం. (46 degrees Celsius plus 120 K plus H is equal to 1200 అని ఇచ్చినారు. 1200 K. Find out the value of X. Okay, question. 46 Celsius plus 120 Kelvin plus X is equal to 1200 K ఇచ్చినారు. Find the value of X. ఈ క్వశ్చన్ లో ఏముంది? మనకు సెల్సియస్ ఉంది, కెల్విన్ ఉంది, ఇక్కడ కెల్విన్ వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేయాలి? టోటల్ కెల్విన్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ దీన్ని మనము సెల్సియస్ ను కెల్విన్ లోకి మార్చుకోవాలి. ఒకే క్వశ్చన్ లోనే మనకు కన్వర్ట్ చేసినాం. K is equal to ఏంటి? C plus 273. 273 యాడ్ చేయాలి. 46 plus 273 plus 120 plus X is equal to 1200 K కెల్విన్స్. ఎంత వస్తుంది? 319 plus 120 plus X is equal to 1200.
అప్పుడు x is equal to 1200 minus 9 3 4 430. ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ సెల్సియస్ ను ఒకే ఫార్ములాలోనే హైయెస్ట్ ట్రాన్స్పరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి 10th క్లాస్ మన డైరెక్ట్ గా అడగరు. c = k - 273 or k = Celsius 273. ఒకే దాని సెల్సియస్ ఇచ్చినారు, కెల్విన్ ఇచ్చినారు. సెల్సియస్ ని కెల్విన్ లోకి మార్చుకోవాలి. తర్వాత ఈ రెండు యాడ్ చేసుకుని 1200 రిమూవ్ చేసేస్తే కనుక ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు ఇది 761 K వస్తుంది. x వాల్యూ ఎంత 761 కెల్విన్స్ లోకి మనకు ఫార్ములా వస్తుంది. మరి హీట్ టెంపరేచర్ ఐడెంటిఫై చేస్తాం. హీట్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, టెంపరేచర్ మీన్స్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. కన్వర్షన్స్ లో C by 100 is equal to F minus 32 by 180 is equal to K minus 273 by 100. ఏ కన్వర్షన్స్ అయినా మనం ఇక్కడ చేయవచ్చు. ఇది మీద కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసినాం, హీట్ టెంపరేచర్ అండ్ యూనిట్స్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ is equal to total energy of the system. Total energy of the system. So what is total energy? Total energy means it is the rotational energy, vibrational energy and potential energy. Also it is also kinetic energy and electronic energy, whatever it may be. Each substance is having different forms of energy. Mostly it is having electronic energy, vibration energy, rotation energy. In addition to these one, it is always having potential energy and kinetic energy. We know about potential energy and kinetic energy 9th class. What is potential energy and what is kinetic energy? Potential energy is due to its position. Potential energy is due to its position. PE is equal to, potential is equal to mgh. The formula of potential is mass gravitational force into height. As the height increases, its potential energy gradually increases. As the mass increases, potential energy gradually increases. So potential energy is calculated by using the formula mgh. What about kinetic energy? Kinetic energy means it is the half mv square. Kinetic energy is equal to half mv square. Here we remember, as the velocity increases, the kinetic energy also increases. K is directly proportional to v square. Square times increase of it. So kinetic energy depends upon the velocity of the molecule. Potential energy depends upon the height of the object, height of the substance. So these two are potential energy and kinetic energy. We find that generally we use total energy is equal to, up to 9th class, potential energy plus kinetic energy. ఇది మనం ఉపయోగించాం. రొటేషన్ ఎనర్జీ, వైబ్రేషన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ఎనర్జీ అనేటువంటిది ఉపయోగించాం. అయితే ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బిట్స్ ఏదైనా అడిగితే పొటెన్షియల్ ఎనర్జీ దేనికి సమానంగా ఉంటుందంటే, ఇంటర్నల్ ఎనర్జీ దేనికి సమానంగా ఉంటుందంటే రొటేషన్ ఎనర్జీ, వైబ్రేషన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ వీటన్నిటికీ సమానంగా ఉంటుంది. అయితే మన 10th క్లాస్ వరకు ఈ ఎనర్జీస్ మనం స్టడీ చేయం. రొటేషన్ ఎనర్జీ, వైబ్రేషన్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ మనం ఎలక్ట్రానిక్ ఎనర్జీ స్టడీ చేయము. కేవలము పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని మాత్రమే స్టడీ చేస్తాం. కాబట్టి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. కానీ పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయింది? హైట్ మీద డిపెండ్ అయింది. కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయింది? వెలాసిటీ మీద డిపెండ్ అయింది. ఈ రెండింటి మీద కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. Kinetic energy is directly proportional to temperature. Kinetic energy is directly proportional to temperature. As the temperature increases, kinetic energy gradually increases. The second one, kinetic energy depends upon the number of the moles. Number of the moles, where n is equal to number of moles. Number of moles. Number of moles మనము 9th class లో moles కాన్సెప్ట్ మనము నేర్చుకుంటాం. As the number of moles increases, kinetic energy gradually increases.
if you confuse in the number of moles, simply for remember mass. ఇవి కేవలము అది దేనికోసం, ఇవి కేవలము కన్ఫ్యూజ్ అయినప్పుడు మాత్రమే. మాస్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ రావాల్సి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసుకోవాలి. ఒకవేళ నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకున్నప్పుడు దేనికైతే మాస్ ఎక్కువ ఉంటుందో ఒకే సేమ్ సబ్స్టెన్స్ లో దానికి మనము మెజర్ చేస్తాం కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్స్టెన్స్ ఏ అండ్ బి ఆర్ ప్రెసెంట్. ఏ యొక్క టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్, బి యొక్క టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దేనికి కైనెటిక్ ఎనర్జీ ఉంది అనుకున్నప్పుడు ఏం క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు, బీకి ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ ప్రొపోర్షన్. లేదు ఒకవేళ మాస్ ఇచ్చినప్పుడు 30 గ్రామ్స్, ఇక్కడ 40 గ్రామ్స్ ఇచ్చినాడు అనుకో, 40 గ్రామ్స్ ఉన్న దానికే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ 30 గ్రామ్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ and 40 grams of carbon dioxide. ఇటువంటి కండిషన్ ఇచ్చినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్లా వస్తుంది, 30 బై మాస్ ఆఫ్ అటామిక్ పర్సెంట్ 16, ఆక్సిజన్ కు 16. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అయితే 40 బై 44. దీంట్లో దేని వాల్యూ ఎక్కువ వస్తుంది, ఆక్సిజన్ వాల్యూ ఎక్కువ వస్తుంది. బట్ ఆక్సిజన్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్లు. బట్ మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది క్యాలిక్యులేషన్ చేసినప్పుడే కైనెటిక్ ఎనర్జీని చెప్పగలం. కానీ మనకి ఇంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వరు. ఇటువంటి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఏం చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బదులుగా మాస్ అనేది గుర్తుంచుకుంటే చాలు. కేవలం ఎగ్జామ్ పాయింట్ వరకు మాత్రమే మాస్ గుర్తుంచుకుంటే చాలు. దేనికైతే మాస్ ఎక్కువగా ఉంటుందో వాటికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి, kinetic energy depends upon the number of moles. Kinetic energy depends upon the temperature. Inka more concept. Specific heat. What is specific heat? Formula. Specific heat S is equal to Q by M into delta T. S is equal to Q by M into delta T. Specific heat is the amount of energy is required to raise the temperature of అన్ని యూనిట్స్ తీసుకోవాలి, అన్ని యూనిట్ మాస్ యూనిట్ టెంపరేచర్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఓకే CGS మెథడ్ తీసుకున్నాం అనుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ CGS మెథడ్ ఇట్ ఈస్ ద 1 gram of substance by 1 degree Celsius. Definition of it is the amount of heat energy required to raise the temperature of, అంటే delta T means rising temperature, to raise the temperature of mass 1 gram of mass by 1 degree of Celsius. It is the amount of heat energy required to raise the temperature of 1 gram of mass by 1 degree Celsius. In case of SI system, same definition. It is the amount of heat energy required to raise the temperature of 1 kg of substance by 1 Kelvin. యూనిట్స్ చేంజ్ అవుతుంది. డెఫినేషన్ అంతా ఒకటే ఉంటుంది, కేవలం యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఇదే మనం కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్ లో. యూనిట్స్ సెల్సియస్ కెల్విన్ ఇస్తారు, లేదంటే కేజీ సెల్సియస్ ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. యూనిట్స్ ఎప్పుడు అన్ని ఒకటే సిస్టమ్ లో ఉండాలి. ఉంటే CGS ఉండాలి అన్ని, లేదా అన్ని SI మెథడ్ లో ఉండాలి. Specific heat is the amount of heat energy required to raise the temperature of 1 kg of substance by 1 Kelvin. Now, units em రాయాలి. Specific heat కు units em రాయాలి. Q కి units అంటే ఫస్ట్ CGS మెథడ్ అదా, CGS మెథడ్. Q కు వచ్చేసి కెలోరీ బై మాస్ కి CGS మెథడ్ లో గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఐఫోన్ కానీ ఇక్కడ ఎప్పుడైనా కూడా మనము యూనిట్స్ బాగా చేయకూడదు. ఇచ్చిన ఫార్ములా నుంచి యూనిట్స్ రాయడం నేర్చుకోవాలి. క్యూకు యూనిట్స్ కెలోరీ, మాస్ గ్రామ్, టెంపరేచర్ కు సెల్సియస్. ఇన్ కేస్ ఆఫ్ SI మెథడ్ ఆర్ SI మెథడ్ హీట్ ఎలా మెజర్ చేస్తాం, జౌల్ బై మాస్ కేజీ అవుతుంది, కెల్విన్. జౌల్ మా కేజీ కెల్విన్. దీన్ని ఇంకా మనం ఎలా రాస్తాము, కెలోరీ గ్రామ్ ఇన్వర్స్ సెల్సియస్ ఇన్వర్స్.
ఇన్వర్స్ మీన్స్ 1 బై మీనింగ్ వస్తుంది కాబట్టి కిలో. దీన్ని కూడా జౌల్, కేజీ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్ ఇంత వస్తుంది. ఓకే, ఎంకేఎస్ మెథడ్ ఇస్తే ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్. ఓకే, ఎంకేఎస్ మెథడ్ ఇస్తే సేమ్ కెలోరీస్ ఏం చేయాలి, కిలో కెలోరీస్ రాయాలి. కిలో కెలోరీస్ బై గ్రామ్ ప్లేస్ ఏమొస్తుంది ఎంకేఎస్ మెథడ్ లో, కే మీన్స్ కేజీ కాబట్టి కేజీ సెల్సియస్. టెంపరేచర్ చూడండి ఇక్కడ ఎస్ఐ సిస్టమ్ లో టెంపరేచర్ యూనిట్స్ ఏమో కెల్విన్ రాస్తాం, ఎంకేఎస్ మెథడ్ లో కూడా సెల్సియస్ రాస్తాం. మరి సిజిఎస్ మెథడ్ ఎంకేఎస్ మెథడ్ రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. మన జనరల్ ఒపీనియన్ ఎస్ఐ సిస్టమ్ లో అడిషన్ గా వస్తుంటుంది. ఈ యూనిట్స్ మన డైమెన్షన్స్ కూడా మనకు 9th క్లాస్ లో బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి స్పెసిఫిక్ హీట్ యొక్క యూనిట్స్ నేర్చుకోవాలి. కెలోరీ పర్ గ్రామ్ సెల్సియస్ ఆర్ జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిందంటే స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే పదార్థం యొక్క స్వభావం మీద అది ఆధారపడింది. కానీ క్యూ డిఫరెన్స్ మళ్ళీ క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే ద్రవ్యరాశి పెరిగితే మాస్ ఇంక్రీజ్ అవుతుంది, సారీ ద్రవ్యరాశి పెరిగితే హీట్ ఇంక్రీజ్ అవుతుంది. therefore q depends heat, the amount of heat energy depends upon the mass, but specific is independent on mass. Independent on mass అంటే అర్థమైందండి. ఇక్కడ ద్రవ్యరాశి పెరిగితే మాస్ పెరిగితే హీట్ ఎనర్జీ పెరుగుతుంది, కానీ స్పెసిఫిక్ హీట్ ఎప్పటికీ పెరగదు. స్పెసిఫిక్ హీట్ అంటే చేంజ్ కాదు, అసలు పెరగదు తగ్గదు. స్పెసిఫిక్ హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ సబ్స్టెన్స్. అది 1 గ్రామ్ తీసుకున్నా, 1 కేజీ తీసుకున్నా, 1000 కేజీ తీసుకున్నా స్పెసిఫిక్ హీట్ ఎప్పటికీ చేంజ్ కాదు. అది కేవలం పదార్థం యొక్క స్వభావం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకేనా, 1 కేజీ ఆఫ్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వచ్చేసి 1 గ్రామ్ పర్ సిసి, 1 గ్రామ్ పర్ 1 కెలోరీ పర్ గ్రామ్ సెల్సియస్ ఇచ్చినాడు. ఇది ఒక 10 కేజీల యొక్క వాటర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత అని అడిగాను. కన్ఫ్యూజ్ చేసేందుకు వాళ్ళేమో 1 కేజీకి వాటర్ కు 1 కెలోరీ పర్ గ్రామ్ సెల్సియస్ ఇచ్చినారు. క్వశ్చన్ ఏమడినారంటే 10 కేజీలకు స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత వాటర్ కు. 10 కేజీలకు ఇచ్చినా ఇదే ఆన్సరే. ఆన్సర్ ఏమి చేంజ్ కాదు. ఎందుకు చేంజ్ కాదు? చిన్న లాజిక్ ఏంటి ఇక్కడ, స్పెసిఫిక్ హీట్ నెవర్ డిపెండ్స్ అపాన్ ది మాస్, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. మన ఇక్కడ ఫార్ములాలో ఇక్కడ ఫార్ములాలో స్పెసిఫిక్ హీట్ మాస్ రెండు కూడా ఇన్వర్స్ లో ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ మాస్ మీద ఇది డిపెండ్ కాదు. కానీ క్యూ అయితే డిపెండ్ అవుతుంది. హీట్ ఎనర్జీ అయితే మాస్ మీద డిపెండ్ అవుతుంది, కానీ స్పెసిఫిక్ హీట్ మాస్ మీద డిపెండ్ కాదు. మరి ఈ కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఓన్లీ. అంటే కేవలము సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఇంకో కండిషన్ తీసుకున్నాం, స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్. నా డెల్టా టీ మీన్స్ రైజ్ ఇన్ టెంపరేచర్. రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరగాలి, ఒక పదార్థం యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ కావాలి. ఈ రెండు రివర్స్ లో ఉన్నాయి. సింపుల్ గా గుర్తుంచుకోండి, ఎస్ పైన ఉంది, టీ కింద ఉంది. బట్ ఇది రెండు ఎలా ఉంటాయి, ఎస్ 1 బై డెల్టా టీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. దీన్ని ఎందుకు ఇలా గుర్తుంచుకుందాం అంటే ఈ కండిషన్ ఉందాం. స్పెసిఫిక్ హీట్ దేనికైతే ఎక్కువ ఉంటుందో, దేనికైతే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుందో దానికి డెల్టా టీ తక్కువగా ఉంటుంది. అంటే దాని టెంపరేచర్ నిదానంగా పెరుగుతుంది, టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, రైజ్ ఇన్ టెంపరేచర్ తగ్గిపోతుంది. వేడికైతే స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటుందో దానికి టెంపరేచర్ ఎక్కువ వస్తుంది. అంటే టెంపరేచర్ ఎక్కువ వస్తుందంటే కొద్దిగా వేడి ఇచ్చినప్పుడు దానికి హీట్ ఎనర్జీ కొంచెం సప్లై చేస్తేనే వేడి అప్లై అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని కాపర్, Cu, కాపర్, the utensils are made, the cooking utensils are made by copper because copper is having low specific heat value. కాపర్ కి ఎటువంటి వాల్యూ ఉందంటే, ఎటువంటి క్యారెక్టర్ ఉందంటే ఇట్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ. బట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంది. తక్కువ ఉందంటే అర్థం ఏంటి, కొద్దిగా హీట్ ఎనర్జీ ఇచ్చిన వెంటనే వేడెక్కిపోతుంది. అది వేడెక్కిన తర్వాత ఏమవుతుంది, మనకి హీట్ గురించి తెలుసు. మనకు హీట్ ఎప్పటికి కూడా హాట్ బాడీ టు కోల్డ్ బాడీ
సప్లై అవుతుంది, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. మరి యుటెన్సిల్స్ తీసుకున్నాం అంటే వంట పాత్రలు తీసుకున్నాం, అది కాపర్తో తయారు చేస్తున్నారు. కొద్దిగా హీట్ ఇచ్చేస్తేనే ఇది హీట్ అయింది. దీంట్లో ఏదో ఒక వంట చేసేందుకు ఏదో మెటీరియల్ వేస్తున్నా, ఫుడ్ వేస్తున్నా, ఇది హీట్ అయింది కదా, టెంపరేచర్ను హీట్కి ఇచ్చేస్తుంది, అంటే పదార్థానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకు? ఇది కోల్డ్ కండిషన్లో ఉంది కాబట్టి. కాబట్టి why the cooking utensils are made up of copper means copper is always having low specific value, so it transfers its heat energy at lower amount of heat. దీనికి తక్కువ వేడి ఇచ్చినప్పుడు వెంటనే ఉష్ణాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి మనము స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉన్న కాపర్ని ఉపయోగిస్తాం. కానీ వేడికైతే స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటాయో అవి ఈజీగా వేడెక్కుతాయి, స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉన్నటివి నిదానంగా వేడెక్కుతాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అర్త్ అండ్ సీ. అర్త్, సీ, భూమి మరి నీరు. భూమి త్వరగా వేడెక్కుతుంది, సముద్రం ఏమవుతుంది? స్లోగా వేడు. డిఫరెన్స్ ఏంటి? అర్త్, సీ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అర్త్ ఏమో క్విక్గా హీట్ అవుతుంది, సీ వచ్చేసి స్లోగా హీట్ అవుతుంది. రీజన్ ఏంటి? వాటర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, అర్త్కు తక్కువ ఉంటుంది స్పెసిఫిక్ హీట్ వాల్యూ. ఇప్పుడు అర్త్ త్వరగా వేడెక్కుతుంది, సీ స్లోగా వేడెక్కుతుంది. స్లోగా వేడెక్కుతుంది, అదేవిధంగా స్లోగానే కూల్ అవుతుంది. బట్ డిపెండ్స్ అపాన్ ది స్పెసిఫిక్ హీట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కెన్ బి క్యాలిక్యులేటెడ్. బట్ హీట్ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? వేటికైతే స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటుందో వాటిలో త్వరగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ వాల్యూస్ మనం కొన్ని గుర్తుంచుకోవాలి, అన్ని కాకపోయినా కొన్ని. మన 10th క్లాస్ టేబుల్ ఉన్నాయి. లెడ్, మెర్క్యూరీ, కాపర్, ఐస్, sea water and fresh water. ఫ్రెష్ వాటర్, వాటర్. ఇవి ఈ కొద్దిగా చిన్న మైండ్ గుర్తుంచుకుంటారు. లెడ్, మెర్క్యూరీ, కాపర్, ఐస్, సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఇంక్రీజ్ అవుతుంది. లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ, లో స్పెసిఫిక్ హీట్ ఏంటి? హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ, హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ. దీంట్లో ఏమిటి ఉపయోగం అంటే ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. దేనికి తక్కువ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉందంటే లెడ్కి తక్కువ ఉంది. లెడ్ తర్వాత దేనికి తక్కువ ఉంది? మెర్క్యూరీ. మెర్క్యూరీకి స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఏమవుతుంది? త్వరగా హీట్ అవుతుంది. అందుకే మనం థర్మామీటర్స్ లో మెర్క్యూరీని ఉపయోగిస్తాం. ఎందుకు థర్మామీటర్స్ లో మెర్క్యూరీని ఉపయోగించాలంటే దీనికి స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువగా ఉంది. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో కొద్దిగా వేడి వచ్చినా కూడా ఇది హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, కాబట్టి మనకి టెంపరేచర్ డిపెండ్ చూపిస్తుంది. బట్ మెర్క్యూరీ ఎందుకు థర్మామీటర్స్ లో మెర్క్యూరీని ఉపయోగిస్తాం అంటే బికాస్ ద మెర్క్యూరీ ఇస్ ఆల్వేస్ హ్యావింగ్ లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ. నెక్స్ట్ కాపర్, కుకింగ్ యుటెన్సిల్స్ వాడతాం. ఇక్కడ సీ వాటర్, ఫ్రెష్ వాటర్ చూస్తున్నాం. మనం చెప్పిన స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంటే ఏమవుతాయి? త్వరగా వేడెక్కుతాయి. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ ఉంటే నిదానంగా వేడెక్కుతాయి. ఈ రెండింటినే కంపేర్ చేద్దాం, కేవలం ఈ రెండింటినే, సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. లెడ్, మెర్క్యూరీ తక్కువ ఉన్నాయి, వీటి పక్కన చెప్పడం లేదు ఇప్పుడు. కేవలం సీ వాటర్, ఫ్రెష్ వాటర్. సీ వాటర్ స్పెసిఫిక్ వాల్యూ తక్కువ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ స్పెసిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకే క్లౌడ్స్ ఎక్కడ ఎవాపరేషన్ ఎక్కడ ఎక్కువ జరిగిందంటే సీ వాటర్. సీ వాటర్ ఎవాపరేట్స్ క్విక్లీ, very quickly than fresh water. That's why the clouds are formed mainly from sea water. Sea water నుంచి క్లౌడ్స్ ఎందుకు ఫార్మేషన్ వస్తున్నాయంటే ఫ్రెష్ వాటర్ కన్నా సీ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంది. బట్ తక్కువ హీట్ దగ్గర ఇది త్వరగా ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్ ఏర్పడుతున్నాయి, ఎవాపరేషన్ జరుగుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ కూడా మనము ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూద్దాం, ఇది లెడ్ వచ్చేసి మెటల్, మెర్క్యూరీ కూడా మెటలే, బట్ ఇట్స్ లిక్విడ్ మెటల్. లిక్విడ్ మెటల్, లిక్విడ్ మెటల్. ఇప్పుడు మన స్టేజెస్ 3 ఉన్నాయి, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. వీటిలో దేనికి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎలా ఉంటుంది? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. గ్యాసెస్ కు స్పెసిఫిక్ హీట్ వాల్యూ మాక్సిమం ఉంటుంది, మాక్సిమం స్పెసిఫిక్ హీట్ వాల్యూ. అందుకే గాలి త్వరగా వేడెక్కదు, చాలా స్లోగా వేడెక్కుతుంది. కానీ లిక్విడ్స్ వాటర్ త్వరగా వేడెక్కుతాయి. సమ్మర్లో వాటర్ త్వరగా హీట్ అవుతుంది, సాలిడ్ భూమిగా త్వరగా హీట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం స్పెసిఫిక్ దేనికి ఉంటుందంటే గ్యాసెస్ ఉంటాయి, అందువల్ల అవి త్వరగా వేడెక్కవు. ఒకవేళ
స్పెసిఫిక్ గ్యాస్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే త్వరగా వేడెక్కిపోయి పైకి వెళ్ళిపోతాయి. వెలాసిటీ పెరిగిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన అట్మాస్ఫియర్ నుంచి పైకి వెళ్ళిపోతాయి. కొన్ని గ్యాసెస్ కు స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0.5 calories per gram Celsius or 2100 or 2100 joules per kg Kelvin. ఎలా రాసినా కూడా ఒకటే ఫార్ములా. బట్ ఐస్ తక్కువ ఉంటుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ కు 1 calorie per gram Celsius or 4200 joules per kg Kelvin. బట్ వాటర్కి ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎలా గుర్తుంచుకోవాలి? ఒకటే కండిషన్, ఒకటి గుర్తుంచుకుందాం. ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చూద్దాం. స్పెసిఫిక్ ఆఫ్ వాటర్ ఇస్ 1 calorie per gram Celsius. ఒక డెన్సిటీ ఆఫ్ వాటర్ అడిగినా కూడా 1 gram per cc. 1 gram per cc. cc means milliliter. సెంటీమీటర్ క్యూబ్ అంట మిల్లీలీటర్. బట్ వాటర్ కు డెన్సిటీ అయినా ఒకటే, స్పెసిఫిక్ వాల్యూ న్యూమరికల్ వాల్యూ మాత్రం ఒకటి. యూనిట్స్ రెండు డిఫరెంట్, బట్ న్యూమరికల్ వాల్యూ మాత్రం వన్. ఇలా గుర్తుంచుకోవచ్చు. వాటర్ కు స్పెసిఫిక్ వాల్యూ 1 calorie per gram Celsius ఆర్ డెన్సిటీ 1 gram per Celsius. స్పెసిఫిక్ ఉన్నటువంటి యూజెస్ ఇవి. తర్వాత అట్మాస్ఫియర్ లో గాలిలో ఉన్న టెంపరేచర్ ఎప్పుడు ఈక్వల్ గా ఎందుకు ఉంటుందంటే డ్యూ టు హ్యావింగ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. అందులో సీ వాటర్ వచ్చేసి ఎక్కువగా స్టోరేజెస్ ఆఫ్ హీట్ గా యూజ్ చేస్తున్నాం. అంటే సముద్రం నీళ్లు హీట్ అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది. అందువల్ల అర్త్ మీద టెంపరేచర్ ఇంక్రీజ్ కాకుండా కంట్రోల్ చేస్తూ వచ్చింది. ఇంకా అప్లికేషన్స్ ఏమున్నాయంటే మనకు వాటర్ మిలన్ ఒకటి ఉంది, సమోసా అయినా ఇవి డిఫరెంట్ గా అప్లికేషన్స్ ఉన్నాయి. వీటి తర్వాత ఉన్నది ఏంటి? ఇంకా నెక్స్ట్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. ఇది చూద్దాం. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే మనం రెండింటిని మిక్స్ చేసినామనే అర్థం కావచ్చు, కానీ అట్లా కాదు. ఇక్కడ వెన్ దే ఆర్ బ్రాడ్ ఇంటూ థర్మల్ కాంటాక్ట్ రెండు థర్మల్ గా ఒకదానికొకటి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అంతవరకే. మనం రెండింటిని మిక్స్ చేసినామనే కండిషన్ లో మాట్లాడకూడదు. మిక్స్ చేయొచ్చు, మిక్స్ చేయకపోయినా థర్మల్ కాంటాక్ట్ ఉంటే చాలు. థర్మల్ కాంటాక్ట్ అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి హీట్ ట్రాన్స్ఫర్ కావాలి. దెర్ ఇస్ నో ఇన్సులేటెడ్ మీడియం. బట్ థర్మల్ కాంటాక్ట్ లో అంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే చాలు. రెండు టచ్ అయినా టచ్ కాకపోయినా ఏం అవసరం లేదు. మనం థర్మామీటర్స్ ఎలా పనిచేస్తుంటాయి? చిన్న పాతకాలం ఏదంటే నోట్లో థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తాడు. ఇప్పుడేమొస్తుంది? హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ లో డిజిటల్ థర్మామీటర్స్ వచ్చినాయి. బాడీని టచ్ కాకుండా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. బట్ డిజిటల్ థర్మామీటర్స్ థర్మల్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బాడీ. బట్ థర్మామీటర్స్ మనం తాకకపోయినా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. బట్ మెథడ్ ఆఫ్ మిక్స్ మనం ఏం గుర్తుంచుకోవాలంటే when the two systems are brought into thermal contact means there is a chance of exchange of heat energy. హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. డైరెక్ట్ మన ఫార్ములా ముఖ్యం. The resultant temperature T is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. But the resultant temperature T is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. When m1 is not equal to m2, కండిషన్ ఏంటంటే m1 is not equal to m2. రెండింటి యొక్క మాస్ డిఫరెన్సెస్ గా ఉంటే, ఒకవేళ మాస్ డిఫరెంట్ గా ఉంటే క్యాపిటల్ the resultant temperature is equal to T1 plus T2 by T1 T2 by 2. T1 plus T2 by 2. When m1 is equal to m2. ఒకవేళ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో మాస్ రెండింటికి ఈక్వల్ అయితే, రెండింటి యొక్క మాస్ ఈక్వల్ అయినప్పుడు T is equal to T1 plus T2 by 2 అని చేస్తాం. వీటి మీద ప్రాబ్లమ్స్ అన్ని అంటే ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం కేవలం థియరీ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, ఎలా క్యాల్కులేట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేద్దాం. బట్ రిజల్టెంట్ టెంపరేచర్ T is equal to T1 plus T2 by 2. ఒకవేళ 3 ఇచ్చినా అనుకుందాం. వెరీ సింపుల్. ఇక్కడ ప్లస్ m3 T3 అవుతుంది, ఇక్కడ m3 వస్తుంది. ఎన్ఐ వన్ సిస్టమ్. ఒకవేళ థర్డ్ సిస్టమ్ అనుకుందాం, T3 ఇక్కడ 3 అవుతుంది.
క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ చేసేందుకే అడుగుతాడు. ఇక్కడ 3 సిస్టమ్స్ ఇచ్చినప్పుడు 2 రాయబోతుంది. ఇక్కడ T1 + T2 + T3 / 3 అని రాస్తాం. బట్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏమవుతుందంటే ద రిజల్టెంట్ టెంపరేచర్. ఇక్కడ రిజల్టెంట్ టెంపరేచర్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఐడెంటిఫికేషన్ లో 50 grams of water at 80 degrees Celsius is in thermal contact with 50 grams of water at 30 degrees Celsius అనుకున్నాం. క్యాల్కులేషన్ ఏం చేయడం లేదు. ఇక్కడ మనం ఎలా చూసుకోవాలంటే the resultant temperature T is always greater than hot body. The resultant temperature ఎలా ఉంటుంది? ఎప్పటికైనా కూడా మాక్సిమం టెంపరేచర్ కన్నా తక్కువనే ఉండాలి. కొన్ని కండిషన్స్ ఎలా ఉంటే రెండింటిని మిక్స్ చేసినప్పుడు 80 degrees కన్నా తక్కువనే రావాలి. లేదా T is always greater than cold body. చలన వస్తువు కన్నా తక్కువగా ఉండాలి. Therefore, the resultant temperature is in between cold and hot body. Cold body and hot body. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేసిన ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. వీటిని మిక్స్ చేస్తే రిజల్టెంట్ టీ వాల్యూ ఎంత ఉంటుంది? హాట్ బాడీ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఖచ్చితంగా తక్కువనే ఉండాలి మిక్స్ చేసినప్పుడు. కోల్డ్ బాడీకి ఏమవుతుంది? ఖచ్చితంగా కోల్డ్ బాడీ కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ టెంపరేచర్ ఎక్కడ ఉండాలి? కోల్డ్ బాడీకి హాట్ బాడీకి ఇంటర్మీడియట్ గా ఉంటుంది. బట్ 30కి 80కి ఇంటర్మీడియట్ గా ఉంటుంది. క్యాల్కులేషన్ ఏం చేయాలి? ఇక్కడ 80 + 30/2 110/2 = 55 degrees Celsius. ఇక్కడ 55 degrees Celsius వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళ ఆన్సర్ ఏం చేస్తారు? సెల్సియస్ ఇచ్చింటారు, కెల్విన్స్ లోకి మార్చి ఇచ్చింటారు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ K = 55 + 273 కానీ కన్ఫ్యూజ్ చేయడంగా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 8, 12, 328 కెల్విన్స్ అని ఆన్సర్. ఇక్కడ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ లో ఫార్ములా ఒకటి గుర్తుంచుకోవాలి. T = m1 T1 + m2 T2 / m1 + m2. ఒకవేళ థర్డ్ సిస్టమ్ ఇస్తే ఇవి రాస్తాం, లేకుంటే m3 అవసరం లేదు. రెండు మాసెస్ కూడా ఈక్వల్ అయినప్పుడు అదేం చేయాలి? T1 + T2 / 2. ఇక్కడ మనకు వచ్చిన స్పెసిఫిక్ హీట్లో ఒకటి ఉంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ అన్నోన్ సబ్స్టెన్స్. అది ఎలా గుర్తుంచుకోవాలి? డైరెక్ట్ ఫార్ములా అడుగుతా ఉన్నారు. S = స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్ SL = ఎలా గుర్తుంచుకోవాలి? మనకు ఫార్ములా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఈ ఫార్ములా రాస్తే మనం సింపుల్ ఒక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. Q = MS ΔT. MS ΔT. మన ఎక్స్పెరిమెంట్ ఏమి ఉపయోగిస్తున్నాం? కిలోమీటర్ ఉపయోగిస్తున్నాం, వాటర్ ఉపయోగిస్తే ఇక్కడ రాస్తాం. కిలోమీటర్ వాటర్ అండ్ లెడ్ షార్ట్. వీటిని ఉపయోగిస్తాం మనం. కిలోమీటర్, వాటర్, లెడ్ షార్ట్. ఇక్కడ లిక్విడ్ ఇసుకోవడం ఎట్లా వస్తుందంటే ఫార్ములా మనకు Q ఆఫ్ కిలోమీటర్ ప్లస్ Q ఆఫ్ వాటర్ బై ఇక్కడ m ఇంటూ డెల్టా టీ. m ఆఫ్ కిలోమీటర్ ఇంటూ డెల్టా టీ ఆఫ్ కిలోమీటర్. ఈ ఫార్ములా అంటే ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే Q ఆఫ్ కిలోమీటర్ Q ఆఫ్ లెడ్ షార్ట్ రావాలి. Q ఆఫ్ లెడ్ షార్ట్ మనకు ఈ ఫార్ములా ఇలాగే ఉంటుంది. ఇదేం చేస్తున్నాయి? ఇక్కడ ఎల్లును Q = MST కాబట్టి MS ΔT కదా. MS ΔT. ఈ S ను ఇక్కడ వేసినాం ఫార్ములా. SL = m ఇంటూ ΔT. కానీ ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. Q అనేది మైండ్ లో గుర్తుంచుకొని ఫార్ములా రాద్దాం. ఇక్కడ m ఇంటూ మాస్ ఆఫ్ కిలోమీటర్ మాస్ ఆఫ్ లెడ్ షార్ట్ ఇంటూ డెల్టా టీ. మాస్ గుర్తుంచుకోవాలి. కిలోమీటర్ కు m1, వాటర్ కు m2 - m1. మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం లేదు కాబట్టి క్విక్ గా రాసేస్తున్నాం. లెడ్ షార్ట్ కు m3 - m2. ఫస్ట్ ఇది మైండ్ లో గుర్తుంచుకోండి. కిలోమీటర్ m1 అవుతుంది ఫస్ట్ లో. వాటర్ అంటే m2 - కిలోమీటర్ m2 - m1. లెడ్ షార్ట్ అంటే m3 - m2. ఈ మైండ్ లో గుర్తుంచుకోవాలి. ఆర్డర్ డెల్టా టీ టెంపరేచర్ కదా. కిలోమీటర్ కు టెంపరేచర్ ఫస్ట్ T1. కిలోమీటర్ స్టార్టింగ్ లో కిలోమీటర్ కు మాస్ m1, టెంపరేచర్ T1. లెడ్ షార్ట్ కదా మనం హీట్ చేసేది. లెడ్ షార్ట్ ని హీట్ చేసి వాటర్ లో డిప్ చేస్తున్నాం. బట్ టెంపరేచర్ లెడ్ షార్ట్ యొక్క టెంపరేచర్
T2 మనకు మనం వాటిలోకి వేస్తే ఏమవుతుంది T3 అవుతుంది. T3 అంటే టెంపరేచర్ మాత్రం మనకు రివర్స్ లో వస్తుంది. మరి కిలోమీటర్కు T1 T2 ఎక్కడ రాయాలంటే లెడ్ షాట్ రాయాలి. ఎందుకు లెడ్ షాట్ రాయాలి? లెడ్ షాట్ ని మనం బాగా వేడి చేసి దాన్ని హాట్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ లెడ్కి వచ్చేసి T2 అవుతుంది. రిజల్టెంట్ టెంపరేచర్ T3 అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏం గుర్తుంచుకుంటున్నాం అంటే T3 T1 రెండు కూడా వాటర్ కు కిలోమీటర్ రెండింటికి ఒకే రకంగా వాడుతున్నాం. కిలోమీటర్ వాటర్ రెండు కూడా ఒకే కాంటాక్ట్ లో ఉన్నాయి కాబట్టి ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ కిలోమీటర్ అనే అజంప్షన్స్ లోనే ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాం. మరి ఇక్కడ ఏం రాసుకోవాలి? T3 మైనస్ T1 రాసుకోవాలి. రెండింటికి T3 మైనస్ T1 అనేది రాసుకోవాలి. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫార్ములా దగ్గరకు వద్దాం. ఈ మైనస్ గుర్తుంచుకోవాలి. S1 ఈక్వల్ టు కిలోమీటర్ ప్లస్ వాటర్. కిలోమీటర్ మాస్ ఏంటి? m1. స్పెసిఫిక్ హీట్ కాబట్టి మన Q ఈక్వల్ టు ms డెల్టా T ఫార్ములా ఎప్పటికైనా ms డెల్టా T నే. ms కిలోమీటర్ కాబట్టి సఫిక్స్ C అవుతుంది. టెంపరేచర్ కామన్ తీస్తాం ప్లస్ వాటర్ కి ఏం రాయాలి? వాటర్ మాస్ ఎంత? m2 మైనస్ m1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఇక్కడ రెండింటికి ఫార్ములా ms డెల్టా T నే. Q ఈక్వల్ టు ms డెల్టా T నే. ms ఈ డెల్టా T ని రెండింటికి కామన్ తీస్తున్నాం కాబట్టి T3 మైనస్ T1. ఈ ఫార్ములా క్వశ్చన్స్ లో అడుగుతా అన్నాడు. ఈ ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తాను. ఎలా గుర్తుంచుకోవాలి? కిలోమీటర్ రాయాలి, వాటర్. కిలోమీటర్ వచ్చింది, వాటర్ వచ్చింది, డెల్టా T వచ్చింది. రిమైనింగ్ ఏముంది? మాస్ ఆఫ్ లెడ్ షాట్. మాస్ ఆఫ్ లెడ్ షాట్ ఏంటి? m3 మైనస్ m2 ఇంటూ T2 మైనస్ T3. T2 మైనస్ T3. ఈ ఫార్ములా మనకు అడుగుతున్నారు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్ ఇస్ ఈక్వల్ టు m1 sc ప్లస్ m2 మైనస్ m1 sw T3 మైనస్ T1. అన్ని కూడా బై హార్ట్ చేయకోకుండా కొంచెం ఆలోచన చేసుకొని Q ఆఫ్ కిలోమీటర్, Q ఆఫ్ వాటర్ బై Q ఆఫ్ లెడ్ షాట్ రాసుకుంటే కనుక ఈ ఫార్ములా మనం ఈజీగా రాస్తాం. మరి స్పెసిఫిక్ హీట్ ఫార్ములా మనకు క్వశ్చన్స్ లో అప్పుడప్పుడు అడుగుతా ఉన్నారు. దీంట్లో ప్రిన్సిపల్ ఏంటి? ఇక్కడ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ నుంచి వచ్చింది కదా. ప్రిన్సిపల్ ఏంటి? నెట్ గెయిన్ ఇస్ ఈక్వల్ టు నెట్ లాస్. Net gain of heat is always equal to net loss of heat energy. It is the basic principle present in the method of mixture. Method of mixtures లో ఉన్నటువంటి basic principle ఏంటి? Q gain is equal to Q loss. ఇక్కడ చెప్పింది phase change. అంటే ప్రావస్థ మార్పు ఎలా అవుతుంది? phase change. మనకి ఎప్పుడు కూడా కండిషన్స్ ఏమున్నాయి? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. హాఫ్ ఐరన్ రాస్తాం. ఈ ఒక్కరే గుర్తుంచుకొని మనం క్వశ్చన్స్ రాస్తున్నాం. ఎప్పుడైనా హీట్ టెంపరేచర్ అందిస్తున్నప్పుడు అంటే హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోయి దూరం జరుగుతాయి. సాలిడ్ అంటే అర్థం ఏంటి? మనకు 9th క్లాస్ కాన్సెప్ట్ లో, ఐ థింక్ ఇప్పుడు మనకి 8th క్లాస్ ఉందన్నమాట. కాన్సెప్ట్ ఏంటి? సాలిడ్ అంటే మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి. మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. రిజిడ్ సర్ఫేస్ ఉంటుంది. లిక్విడ్ అంటే మాలిక్యూల్స్ మధ్య కొద్దిగా దూరం ఎక్కువ ఉంటుంది. గ్యాస్ అయితే ఏమవుతుంది? మాలిక్యూల్స్ మధ్య ఇంకా గ్యాప్ దూరం పెరిగిపోతుంది. అదే డిఫరెన్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి హీట్ ఎనర్జీ ఇచ్చినామో, హీట్ ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హాఫ్ mv². కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv². ఎప్పుడైతే హీట్ ఎనర్జీ ఇచ్చినామో వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే మాలిక్యూల్స్ మధ్య దూరం పెరుగుతుంది. అంటే సాలిడ్ లిక్విడ్ గా మారుతుంది, లిక్విడ్ గ్యాస్ గా మారుతుంది. కానీ హీట్ చేసినప్పుడు ఫేస్ మారుతుంది. కానీ సాలిడ్ లిక్విడ్ గా మారింది. దీన్ని ఏమంటాం అంటే మెల్ట్ అంటాం. లిక్విడ్ వల్లని మెల్టింగ్. అన్ని క్వశ్చన్స్ కూడా ఈ ఒక్క లైన్ మనం రాసేసుకోవాలి. సాలిడ్ లిక్విడ్ గా మారితే మెల్టింగ్. నెక్స్ట్ లిక్విడ్ గ్యాస్ గా మారితే బాయిలింగ్. సాలిడ్ లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ గ్యాస్ అవుతుంది, బాయిల్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ లో గ్యాస్ కనుక కూల్ చేసినప్పుడు, ఇక్కడ కూల్ చేసినప్పుడు మనం హీట్ చేయడానికి డెల్టా సింబల్తో చూపిస్తాం. అంటే హీట్ చేసినప్పుడు గ్యాస్ గా మారుతుంది,
గ్యాస్ ని కనుక కూల్ చేస్తే ఏమవుతుంది? లిక్విడ్ వస్తుంది. దీన్ని మనం కండెన్సేషన్ అంటాం. కండెన్సేషన్ లిక్విడ్ కనుక సాలిడ్ గా మారితే కూల్ చేసినప్పుడు, లిక్విడ్ కనుక సాలిడ్ మారితే ఫ్రీజింగ్ అంటాం. ఫ్రీజింగ్ అంటే ఫ్రిడ్జ్. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఐస్ గుర్తుపెట్టుకోండి. ఐస్ ఎగ్జాంపుల్ ఐస్, వాటర్ వేపర్ మనం ఈజీగా రాసేస్తాం. ఐస్ వేడి చేస్తే ఏమైంది? కరిగింది అంటాం. కరిగిందంటే మెల్ట్ అంటే సాలిడ్ లిక్విడ్ గా మారింది, మెల్ట్. ఇంకా ఎక్కువ వేడి చేస్తే ఏమవుతుంది? ఆయిల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది, గ్యాస్ గా మారింది. కాబట్టి బాయిలింగ్ అన్నాం. ఇక్కడ మన బాయిలింగ్ దగ్గర ఇంకొక పదం కూడా వస్తుంది, ఏంటంటే ఎవాపరేషన్ అనే పదం కూడా ఉపయోగిస్తాం. ఎవాపరేషన్, బాయిలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవాపరేషన్, అది డిస్కస్ చేద్దాం. ఎవాపరేషన్ కూడా అంటాం, అంటే వాటర్ హీట్ చేస్తే ఎవాపరేట్ అయిందనే పదం కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ వాటర్ కనుక అంటే మేఘాలు ఏర్పడిన తర్వాత చల్లగా తర్వాత ఏమవుతుంది? కూల్ అయిపోయి లిక్విడ్ ఏర్పడింది. నేను కండెన్సేషన్ అంటున్నా. కండెన్సేషన్ ఇంకా లిక్విడ్ అంటే వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే చల్లగా అయిపోయింది కాబట్టి గడ్డలైంది కాబట్టి ఫ్రీజింగ్. అందుకే ఫ్రిడ్జ్ యాక్చువల్ ఏమిటి? ఫ్రీజ్ అంటాం. FREEZ చేద్దాం. దాని సింపుల్ గా ఫ్రిడ్జ్ అని ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఫేజ్ చేంజ్ ఏమొచ్చింది? హీట్ చేసినప్పుడు మెల్టింగ్, బాయిలింగ్ వస్తాయి. కూల్ చేసినప్పుడు కండెన్సేషన్ అండ్ ఫ్రీజింగ్, అన్ని కూడా ఒకే కండిషన్ వచ్చినాయి. ఇక్కడ ఏదైనా క్వశ్చన్ అని, వాట్ ఈస్ మెల్టింగ్? మెల్టింగ్ మీన్స్ it is the phase change from solid to liquid by heating or by absorbing the heat energy. Boiling means it is the phase change from liquid to gaseous. In condensation, the phase changes from gaseous state to liquid state. In freezing, the phase changes from liquid to gaseous state. ఇక్కడ ఒకే ఈక్వేషన్ మనము అన్ని ఫార్ములాస్ మనం ఈజీగా రాసేస్తాం. కండెన్సేషన్. ఇక్కడ మనము ఒకటి గుర్తుంచుకున్నాం, ఎవాపరేషన్. మనకు రెండు ప్రాసెస్ ఉన్నాయి, కూలింగ్ ప్రాసెస్ అండ్ వార్మింగ్ ప్రాసెస్. కూలింగ్ ఆర్ వార్మింగ్ ప్రాసెస్. కూలింగ్ ఆర్ వార్మింగ్ ప్రాసెస్. ఇది ఎలా గుర్తుంచుకోవాలి? కూలింగ్ అండ్ వార్మింగ్ ఎలా గుర్తుంచుకోవాలి? ఎవాపరేషన్ గుర్తుంచుకున్నాం. ఎవాపరేషన్ అంటే మనకి ఎండాకాలంలో బాగా ఉక్కపోతే చెమట పడుతుంది. చెమట పడినప్పుడు మనకి ఏమవుతుంది? మనం వేడెక్కుతామా చల్లబడతామా? చెమట పట్టినప్పుడు మనము చల్లబడతాం. ఇలా జ్వరం వదిలేనప్పుడు ఏమవుతుంది? చెమట పట్టేసి మనము చల్లబడుతున్నాం. అంటే చెమట పట్టింది కదా, ఎవాపరేషన్. అంటే ఎవాపరేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద కూలింగ్ ప్రాసెస్. ఈ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ రాసేయచ్చు. ఎప్పుడైతే మనకి ఎవాపరేట్ అవుతుందో అంటే మన శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోతుందో, అంటే జ్వరం ఎక్కువ అయిపోయినప్పుడు, జ్వరం వదిలేటప్పుడు ఏమవుతుంది? మనకు వేడి తగ్గుతుంది కాబట్టి చెమట బయటకు వచ్చేస్తుంది, అంటే ఎవాపరేట్ అయింది. ఇక్కడ ఎవాపరేషన్ వల్ల ఏమవుతుంది? కూలింగ్ జరుగుతుంది, వ్యవస్థ చల్లబడుతుంది. ఇది కూలింగ్ అయితే దాని కింద ఉంటే రివర్స్ అయిపోతుంది. ఒకటే కండిషన్, ఒకటి గుర్తుపట్టినా రెండవది ఇచ్చారు. కానీ పైకి కూలింగ్ అయింది కదా, కానీ మెల్టింగ్ కూడా కూలింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ రివర్స్ లో చెప్పాలి. ఇప్పుడు కండెన్సేషన్ కింద రివర్స్ ఉంది కాబట్టి వార్మింగ్ ప్రాసెస్. ఇక్కడ సింపుల్ గా ఎవాపరేషన్ గుర్తుంచుకుంటే రిమైనింగ్ ప్రాసెస్ అన్ని కూడా మనము గుర్తుంచుకుంటాం. ఫేజ్ చేంజ్ ఏమొచ్చినాయి? మనకు సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ వచ్చినాయి. ఇక్కడ కండెన్సేషన్ గురించి ఆలోచిద్దాం. కండెన్సేషన్ దగ్గర మళ్ళీ మనకు రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ కండెన్సేషన్ లో. డ్యూ అండ్ ఫాగ్, మంచు, పొగ మంచు. డ్యూ, వాట్ ఈస్ డ్యూ? Dew means the condensation of vapor or the condensation of the humidity. Water vapor present in air is called as humidity. The humidity కూడా మనకు కొన్నిసార్లు క్వశ్చన్ ఉంది. What is humidity? Humidity means the water vapor present in air is called as humidity. మరి ఎప్పుడైతే ఎయిర్ లో వాటర్ వేపర్ ఉంటుందో ఈ వాటర్ వేపర్ చలికాలంలో ఏమవుతుంది? కండెన్సేషన్ వస్తుంది. కండెన్సేషన్ అంటే గ్యాస్ గా ఉన్నది లిక్విడ్ గా మారాలి, అప్పుడే దాన్ని డ్యూ అంటున్నాం. డ్యూ అంటే మంచు. The formation of dew is due to condensation of water vapor present in the air, which is also called as humidity. What is fog? Fog means dew plus dust.
అంటే మంచుతో పాటు దుమ్ము ధూళి కలుగుతుంది, అందుకే దాన్ని పొగ మంచు అన్నాం. మంచులో పొగ కలిసింది. పొగ ఎక్కడి నుంచి వచ్చింది? డస్ట్ పార్టికల్స్. డస్ట్ పార్టికల్స్ కూడా అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి డస్ట్ అంతా దీనికి నేను ఇచ్చిన పేరు ఏంటంటే థిక్ మిస్ట్. ఈ వర్డ్ ఇలా గుర్తుంచుకోవాలి. థిక్ మిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాగ్. Fog and dew are both of them are due to formation of condensation. Dew, fog రెండు దేనికి ఎగ్జాంపుల్ అంటే కండెన్సేషన్. డ్యూ కు ఫాగ్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫాగ్ లో డ్యూ తో పాటు డస్ట్ పార్టికల్స్ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి మందంగా థిక్నెస్ పెరుగుతున్నప్పుడు, థిక్నెస్ పెరిగినప్పుడు ఫాగ్ ఏర్పడినప్పుడు ఎదుటి వ్యక్తిని మనము చూడలేము. దీస్ టూ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కండెన్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫాగ్. హ్యూమిడిటీ కూడా గుర్తుంచుకున్నాం. నెక్స్ట్ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ ఒకే క్వశ్చన్ ఒకే డెఫినేషన్ గుర్తుంచుకోవాలి, వీటన్నిటికి ఆన్సర్ రాయాలి. లేటెంట్ హీట్ L is equal to Q by M. Latent heat is L is equal to Q by M, or Q is equal to M into L. L capital రాయాలి. క్వశ్చన్స్ లో ఇట్లా ఇచ్చింటారు M L. దాని మీనింగ్ ఏంటంటే మిల్లీ లీటర్. అంటే మన లీటర్ పాలు కోసం లీటర్ అది మిల్లీ లీటర్. మిల్లీ లీటర్ చిన్నది. క్యాపిటల్ L రాస్తే లేటెంట్ హీట్. L is equal to Q by M, or Q is equal to M into L. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసేందుకు వర్డ్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. క్యాపిటల్ Q అని రాస్తే టర్మ్ ఏంటిది? హీట్ రిప్రజెంట్ చేస్తుంది. క్యాపిటల్ Q ఆల్వేస్ రిప్రజెంట్ ద టర్మ్ Q. ఓకే, ఇక్కడ నేను L is equal to స్మాల్ q by M రాస్తున్నాను. అది రాంగ్ అవుతుంది. ఎందుకు? స్మాల్ q denotes the charge of the body. Q అనేటువంటి దేనికి సంబంధించిందంటే కరెంట్ కి సంబంధించిన టర్మ్. స్మాల్ q ఏమో కరెంట్ కి సంబంధించిన టర్మ్, క్యాపిటల్ Q వచ్చేసి హీట్ కి సంబంధించిన టర్మ్. కాబట్టి ఒకదాని బేస్ ఇంకొకటి రాయకూడదు, మనం గుర్తుంచుకోవాలి. సో లేటెంట్ హీట్ ఈజ్ ఈక్వల్ టు Q by M. Q is the heat energy, M is the mass. డెఫినేషన్ రాయాల్సి వచ్చినప్పుడు లేటెంట్ హీట్ is the amount of heat energy required. ఇక్కడ మాస్ ఉంది కదా, 1 గ్రామ్ ఇస్తాం సీరియస్ గా 1 గ్రామ్. ఈ 1 గ్రామ్ సబ్స్టెన్స్ ను ఫేస్ చేంజ్ చేయాలి. ఫేస్ చేంజ్ ఎలా చేయాలి? లిక్విడ్ టు గ్యాస్ చేయాలి. లిక్విడ్ టు గ్యాస్ మార్చాలి. లిక్విడ్ టు గ్యాస్, L టు గ్యాస్. అప్పుడు దీన్ని ఏం చెప్పాలి? లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆర్ బాయిలింగ్. అంటే ఫేస్ చేంజ్ ఇక్కడ వచ్చింది కాబట్టి అన్నిటికీ ఒకటే డెఫినేషనే. నెక్స్ట్ ఫ్యూజన్ అన్నా కూడా కరగడం. ఓకే, సాలిడ్ టు లిక్విడ్ మారింది అనుకుందాం. సాలిడ్ టు లిక్విడ్ మారితే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎప్పుడది? సాలిడ్ లిక్విడ్ గా మారితే. అలా కాకుండా లిక్విడ్ గ్యాస్ గా మారుతుందని లేటెంట్ హీట్ ఆఫ్ బాయిలింగ్ ఆర్ ఎవాపరేషన్. సో వాట్ ఇస్ లేటెంట్ హీట్? లేటెంట్ హీట్ ఇస్ ద amount of heat energy required to convert to change the phase of the system. ఒక వ్యవస్థ యొక్క ఫేజ్ ను చేంజ్ చేయడానికి కావాల్సిన హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ అంటున్నాం. L is equal to Q by M. L అంటే దేని మీద డిపెండ్ అయింది? మాస్, 1 గ్రామ్. కాబట్టి మాస్ పెరిగితే లేటెంట్ హీట్ తగ్గుతుంది. సారీ, ఈ రెండు కూడా డిఫరెంట్ గా లేటెంట్ హీట్ అనేది పెరుగుతుంది. కాబట్టి L డిపెండ్స్ అపాన్ ద మాస్. ఇట్ ఇస్ ద టోటల్ ఎనర్జీ. లేటెంట్ హీట్ ఎలా చెప్పాలి? సాలిడ్ లిక్విడ్ గా మారితే ఫ్యూజన్, ఇక్కడ రాస్తుంది LF. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఇక్కడ వస్తే లేటెంట్ హీట్ ఆఫ్ బాయిలింగ్ ఆర్ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్. కండెన్సేషన్ కూడా చెప్పుకోవచ్చు. గ్యాస్ లిక్విడ్ గా మారితే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. అవన్నీ మనం టెక్స్ట్ బుక్ లో లేవు. కానీ లేటెంట్ హీట్ అంటే కాన్సెప్ట్ ఏంటి? ఇట్ ఇస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద ఫేస్. ఫేస్ మార్చాలి, స్థితి మార్చాలి. సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఉన్న స్థితిని మనము మార్చగలగాలి. అలా మార్చిన దాన్ని లేటెంట్ హీట్ అని అంటాం. ఇది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్, లేటెంట్ హీట్ ఆఫ్ బాయిలింగ్. ఇక్కడ వరకు మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఒకటి ఉంది, వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్, ఫ్యూషన్ ఆఫ్ ఐస్. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్, లేటెంట్ హీట్ ఆఫ్ బాయిలింగ్ రెండు ఉన్నాయి. ఒకటేమో 80 ఉంది, ఇంకోటేమో 540 కేలోరీస్ ఉన్నాయి. 80 కేలోరీస్, 540 కేలోరీస్ పర్ గ్రామ్ పర్ గ్రామ్. ఎలా గుర్తుంచుకోవాలి? ఇది ఫ్యూషనా
లేకుంటే ఫ్యూజన్ కూడా ఇవ్వడాలి. ఒక్కసారి లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అంటారు, సింపుల్ ఐస్, లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్. మనకి రెండో ఆన్సర్ తెలుసు, ఎలా గుర్తుంచుకోవాలి? ఫస్ట్ ఐసే కదా, ఐస్ త్వరగా కరిగిపోతుంది, ఎండలో పెట్టేస్తే త్వరగా కరిగిపోతుంది, కానీ దాని వాల్యూ తక్కువ ఉండాలి. వాటర్ కనుక ఎవాపరేట్ కావాలంటే బాగా హీట్ చేయాలి, కానీ వాటర్ యొక్క వాల్యూ ఎక్కువ ఉండాలి. కానీ చిన్న లాజిక్ గుర్తుంచుకుంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏం రావాలి? తక్కువ ఉండాలి వాల్యూ, కాబట్టి 80 kcal/g. లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ అన్నప్పుడు ఎక్కువ హీట్ చేయాలి, వాటర్ ఎవాపరేట్ కావాలంటే ఎక్కువ హీట్ చేయాలి, కాబట్టి 540 kcal/g అని మనము ఇక్కడికి నేర్చుకుందాం. ఇవి ఉన్నటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనము క్యాల్కులేషన్ చేద్దాం. థ్యాంక్ యూ.